హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏదైతే ఉందో M1 Jntuh ఫస్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్ ఏదైతే ఉందో మనము దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో యాక్చువల్గా మనకి మ్యాట్రిసెస్ అనేది మనకి చాప్టర్ చాలా ఈజీ ఉంటుంది ఒకవేళ మనకి బేసిక్స్ వచ్చి ఉంటాయి. సో ఆ బేసిక్స్ మీ అందరికి ఒకవేళ ఇంటర్లో రాకపోతే ఎవరికైనా, అందుకే నేను ఫస్ట్ బేసిక్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్స్ మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ బేసిక్స్ ఏంది? సో ఫస్ట్ మనం బేసిక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, అసలు సబ్ మ్యాట్రిక్స్ అంటే ఈ డెఫినేషన్ మొత్తం మనం లాస్ట్ మూమెంట్లో చూసుకోవచ్చు. ఎగ్జామ్ అప్పుడు మనకి ముందుగా తెలియాలి అంటే అసలు సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది. సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం చూడండి, A = 1 2 3 4 6 7 1 4 2 అని. సో ఇప్పుడు దాన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తాము అంటే 1 2 4 6 2 3 6 1 1 3 4 1 అంటే దాని అర్థం ఏంది అంటే మనకి సబ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ దీన్ని తీసుకుంటాము, నెక్స్ట్ దీన్ని తీసుకుంటాము, తర్వాత దాంతో నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో ఇలా తీసుకుంటాం. సో అంటే ఒక మ్యాట్రిక్స్లో మనకి దాంట్లో కొన్ని మ్యాట్రిక్స్ రాయడం దాన్ని మనము సబ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రో మ్యాట్రిక్స్. అసలు రో మ్యాట్రిక్స్ అంటే ఏంది? సో ఏ మ్యాట్రిక్స్ అన్న మనకి ఒకవేళ ఇలా మనకు ఒకటే రోలో ఉంటే దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలా డినోట్ చేస్తామంటే మనకి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ డినోట్ చేస్తాం. సో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ డినోట్ చేసిన దాన్ని మనము ఎప్పుడు చూసినా మనము రో మ్యాట్రిక్స్ అంటాం. అంటే హారిజంటల్గా ఒకటే ఉంటే దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, కాలం అంటే ఏంది? వర్టికల్గా ఒకటే కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? మనకి యాక్చువల్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఒకవేళ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే మనకి దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే మనకందరికీ సో ఇక్కడ నంబర్ ఆఫ్ మనకి రోస్ ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా మనకి ఇక్కడ? సో 3 రోస్ ఉన్నాయి ప్లస్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా 3 రోస్ 3 కాలమ్స్ ఉన్న దాన్ని మనం ఏమంటాము? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకంటే 3 రోస్ ఉన్నాయి ప్లస్ 3 కాలమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్తే ఇక్కడ మనం చూసుకుంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఆపోజిట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది రోస్కి ఈక్వల్ ఉండవు. అంటే నంబర్ ఆఫ్ రోస్ మనకి 3 ఉంటే కాలమ్స్ 4 ఉండొచ్చు, నంబర్ ఆఫ్ రోస్ 2 ఉంటే కాలమ్స్ సపోజ్ 3 ఉండొచ్చు. అంటే ఇవి రెండు ఈక్వల్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయని అర్థం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది మనకి? డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది అంటే ఈజీగా చెప్పాలంటే మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి అయితే ఉన్నాయో డిఫరెంట్ ఉంటాయి, కానీ ఇటు సైడ్ ఉన్నవి ఇటు సైడ్ ఉన్నవన్నీ జీరోస్ ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ అంటే మనకి ఇలా హారిజంటల్గా ఇలా ఉండేది మ్యాట్రిక్స్ లోపల, దీన్ని మనం డయాగ్నల్ అంటాం. ఓకే, సో ఇలా డయాగ్నల్లో ఉన్నప్పుడు 1 1 1 నుండి ఇలా ఉంటే సేమ్గా ఉంటుంది, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఐడెంటిటీ అంటే మనకి డయాగ్నల్లో 1 1 1 అని ఉంటుంది. సో మిగతావన్నీ ఇలా 0 ఉంటే దాన్ని మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? మ్యాట్రిక్స్ లోపల అన్ని జీరోస్ ఉంటే మనకి దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. సో ఈ మ్యాట్రిక్స్ మనకి వాల్యూస్ అనేటివి అన్ని నంబర్స్ పైన ఉన్నాయి, ఈ నంబర్స్ కింద అన్ని 0 ఉంటే దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది అంటే ఇక్కడ అన్ని నంబర్స్ ఉంటాయి,
దీని పైన జీరోస్ ఉంటే దీన్ని లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం మనం. ఓకే, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఈ యాక్సిస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నీ మనం ఏదైతే ఉందో మనము ఆల్రెడీ ఇవన్నీ మనం ఇంటర్లో చదువుకొని వచ్చాం. సో ఇక తెలియకపోతే నేను చెప్తాను, మళ్ళీ చూడండి. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎప్పుడైతే ఉందో మనకి వేరే టాపిక్స్ మనకి ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కానీ, లేకపోతే మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, లేకపోతే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనేటివి అన్నీ నేను ఒక వీడియోలో నేను చేసి సపరేట్గా పెడతాను. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద టాపిక్స్, మనకి ఈ పీడిఎఫ్లో చెప్పలేము కాబట్టి నేను సపరేట్గా ఒక పెన్ పేపర్తో చెప్తాను ఒక వీడియోలో. సో ఈజీ ఉన్న టాపిక్స్ అన్నీ నేను ట్రై చేస్తున్నాను మీకు పీడిఎఫ్లో కవర్ చేయడానికి, ఈజీగా అర్థం కావడానికి. ఓకే, హార్డ్ ఉన్న టాపిక్స్ ఏంటంటే నేను పేపర్ పెన్తో చెప్తాను, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనకి ఏదో ఉందో డిటర్మినెంట్. డిటర్మినెంట్ అంటే ఏంది యాక్చువల్గా? ఇప్పుడు మీకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇలా ఇస్తారు మనకి. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి దాంట్లో సంథింగ్ ఇలా వాల్యూస్ ఇస్తారు. ఓకే, వాల్యూస్ ఇచ్చి దాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇప్పుడు మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఇలా డినోట్ చేస్తాం స్క్వేర్ బ్రాకెట్స్లో. డిటర్మినెంట్ అంటే ఏంది? ఇలా లైన్స్లో డినోట్ చేస్తాం. ఓకే, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి దాని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఏం లేదు, జస్ట్ ఇలా 2 లైన్స్ గీసుకోండి, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ లోపల యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోండి. దీన్నే మనం డిటర్మినెంట్ అంటాం. కానీ ఇక్కడికే మనకు అయిపోదు. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ప్లస్ అనుకోవాలి, దీన్ని మైనస్, దీన్ని ప్లస్ అనుకోవాలి. సో ఫస్ట్ ఈ A1 ఎలిమెంట్ని ఇక్కడ రాసేసుకోండి. సో ఈ రోని, ఈ కాలంని మనకి ఏదో ఉందో కవర్ చేసుకోండి. ఏం మిగిలినాయి ఇవి కాబట్టి దీన్ని B2 × C3 ఇక్కడ రాసేసుకోండి, మైనస్ పెట్టి B3 × C2 రాసేసుకోండి. ఇది మనకి ఫస్ట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఏదో ఉందో, ఇప్పుడు ఏం చేయాలంటే మనము మైనస్ పెట్టి సో A2 ఎలిమెంట్ రాసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రోని, ఈ కాలంని మనకి ఏదో ఉందో మీరు హైడ్ చేసుకోండి. అప్పుడు ఈ రోని కాలంని మూసేస్తే మనకు ఏం కనిపిస్తున్నాయి? B1 C1, B3 C3. ఇప్పుడు ఏం చేయాలి? B1 × C3 రాసేసుకోండి, మైనస్ పెట్టాలి, B3 × C1. ఇది మనకి సెకండ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలి? దీనికి ప్లస్ పెట్టి మనకి ఏదైతే ఉందో A3 రాసేసుకోవాలి మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఈ రోని, ఈ కాలంని మనం మూసేసేయాలి. మూసేస్తే మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? B1 × C2 ఇక్కడ రాసేసుకోండి, మైనస్ పెట్టి B2 × C1. ఇది మనకి ఇలా. ఓకే, సో ఇలా మనకి ఏదైతే ఉందో మనం రాసేసుకోవాలి. సో మనకి ఇలా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి వాల్యూ 0 వస్తుంది. ఒకవేళ వాల్యూ 0 వస్తే అది మనకి సింగులర్ అంటాం. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ 0 కాకుండా మనకి 1 కానీ 2 కానీ 3 కానీ ఇస్తే మనకి అది నాన్ సింగులర్ అంటాం మనం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇది అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో కూడా డిటర్మినెంట్ ఆఫ్ K ఇస్తే మనకి దాన్ని ఏం చేయాలంటే ఇలా ఇస్తారు మనకి. ఓకే, K³ A చేయాలి. సో క్యూబ్ ఏ చేయాలా 4 చేయాలా అంటే అది క్వశ్చన్ బట్టి ఉంటుంది. సో ఇలాంటి సమ్స్ మనకి అవుతుందో నేను చెప్తాను మీకు. సో మీకు సమ్స్ చేస్తుంటే అర్థమవుతాయి ఇలాంటివి నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మైనర్ ఆఫ్ ఏ ఎలిమెంట్. మైనర్ అంటే ఏంది యాక్చువల్గా? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సపోజ్ నేను మైనర్ ఆఫ్ A1 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ఈ మైనర్లో ఈ A1 ఏతో ఉందో ఈ రోని మూసేసేయండి, ఈ A1కి కాలంని మూసేసేయండి. అప్పుడు ఏమి ఉన్నాయి మనకు మిగిలినవి? B2 C2, B3 C3. ఓకే, సో ఇవన్నిటిని ఏంటంటే మనం ఇక్కడ ఇట్లా రాసేసుకోవాలి. ఓకే, B2 C2, B3 C3. అప్పుడు ఏం చేయాలి? B2 × C3 మైనస్ B3 × C2. ఇది మనకి మైనర్. సేమ్ వే మనకి ఇక్కడ చూడండి,
ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి పెట్టాను ఆడి చూడండి ముందుగా. సో ఎరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది మొత్తం. సో నెక్స్ట్ థింగ్ చూస్తే మనకి మైనర్ ఆఫ్ A2 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ రోని క్లోజ్ చేయండి, ఈ కాలమ్ని క్లోజ్ చేయండి. అప్పుడు ఏం మిగులుతాయి? B1 C1 B3 C3. అప్పుడు ఇలా మిలుగుతుంది మనకి. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి? B1 ఇంటూ C3 ఇక్కడ రాసేసుకోండి, మైనస్ కంపల్సరీ. నెక్స్ట్ C1 ఇంటూ B3. సో ఇది మనకి ఒక పర్టికులర్ ఎలిమెంట్ మైనర్ ఫైండ్ అవుట్ చేయమంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అసలు ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, చాలా ఈజీ ఇది మనకి. సో చూసుకోండి ఇక్కడ మనకి ఇది మనకి మ్యాట్రిక్స్ ఇస్తారు మనకి. సో మ్యాట్రిక్స్లో ఏంటంటే మనకి వాల్యూస్ ఇచ్చేస్తారు. సో దాంట్లో ఏంటంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్. డయాగ్నల్ అంటే ఏంది? యాక్చువల్గా ఇలా ఆరిజంటల్గా ఉన్నదాన్ని డయాగ్నల్ అంటాం. సో డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఈ 1 2 3 ఉన్నాయో వీటిని మనం యాడ్ చేస్తే దాన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో దాన్ని ట్రేస్ ఆఫ్ ఏ అంటాం. ఎలా డినోట్ చేస్తామంటే TR. ఓకే, క్యాపిటల్ T స్మాల్ r. ఏ ఎందుకంటే అక్కడ ఒకవేళ B ఇస్తే ఇక్కడ B పెట్టండి, ఇక్కడ C ఇస్తే C పెట్టండి, అలా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఈక్వాలిటీ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఈక్వాలిటీ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. సపోజ్ నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. మనకి 1 2 3 ఎగ్జాంపుల్తో రాసి చూపిస్తున్నాను. 4 5 6 7 8 9. సో 2 మ్యాట్రిక్స్ మనకి ఈక్వల్గా ఉండాలంటే మనకి 2 మ్యాట్రిక్స్ ఇస్తారు ఇక్కడ మనకి. సో ఇది మనకి A మ్యాట్రిక్స్, ఇది B మ్యాట్రిక్స్. సో ఎప్పుడు మనం 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అంటామంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 ఉండాలి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 ఉండాలి. ఇక్కడ 4 5 6, ఇక్కడ 4 5 6, ఇక్కడ 7 8 9, ఇక్కడ 7 8 9 ఎలిమెంట్స్ ఉండాలి. అది ఫస్ట్